ఇంకా ఏపీ ఎంసెట్కి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఈ టైంలో అందరూ చీట్ కోడ్స్ గురించి అడుగుతున్నారు. చీట్ కోడ్స్ అని. అండ్ చీట్ కోడ్స్తో పాటు దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ట్రిక్స్ ఉంటాయి కొన్ని. నాకు తెలిసి చీట్ కోడ్స్ అన్న లక్ ద్వారా ఫేవర్ అవుతాయి, కానీ సింపుల్ ట్రిక్స్ అనేది వర్కౌట్ అవుతాయి చాలా వేసెస్లో. అవి ఎలా ఉంటాయి ఆ ట్రిక్స్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు చీట్ కోడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలో. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. లాస్ట్లో నచ్చాకే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు. ఆ ట్రిక్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మాకు వర్కౌట్ అయ్యి ఇప్పుడు మీకు చెప్తాను, మీరు కూడా వర్కౌట్ అవుతాయి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ట్రిక్ మీరు కూల్గా రాయండి. ఆ 3 hours ఎగ్జామ్ అనేది టెన్షన్ పడి భయపడుతూ ఏదేదో పెట్టకండి. మీరు 2 years కష్టపడేదైనా, లేకపోతే 2 months కష్టపడేదైనా, లేకపోతే లాస్ట్ 2 days చీట్ కోడ్స్ చూసి రాసి ఆ కష్టమైనా కానీ ఆ 3 hours కోసమే. ఆ 3 hours మీరు టెన్షన్ పడి ఎలాగో రాశారంటే అంతా స్పాయిల్ అయిపోద్ది, అన్ని రోజుల కష్టం అంతా. సో ఫస్ట్ ట్రిప్ ఏంటంటే, మీకు కూల్గా ఉండి కూల్గా రాయండి. ఎగ్జాము మంచి మార్క్స్ వస్తాయి అనే ఒక పాజిటివ్ థింకింగ్తో రాయండి, చాలా బాగా రాస్తారు. ఇప్పుడు మనం ఒక చీట్ కోడ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఒక సింపుల్ ట్రిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అప్పుడు మీకు అర్థం అవుతుంది డిఫరెన్స్ ఏందనేది కూడా. ఫస్ట్ చీట్ కోడ్ ఏంటంటే, ఆప్షన్లో ఎప్పుడైనా జీరో కనిపిస్తే బ్లైండ్గా జీరో పెట్టండి. ఎందుకంటే ఇచ్చేదే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇస్తారు జీరో అనే ఆప్షన్, ప్రతి క్వశ్చన్లో ఉండదు కాబట్టి. ఇచ్చిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అన్నా కంపల్సరీ కరెక్ట్ ఇస్తాడు అనమాట. ఎప్పుడైతే మీకు తెలీదో జీరో కనిపించినప్పుడు జీరో పెట్టండి ధైర్యంగా. అది. ఇప్పుడు ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ట్రిక్ ఏంటంటే, చాలా ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో డైరెక్ట్గా టీటా ప్లేస్లో మీరు ఒక వాల్యూ పెడితే 30 degrees 0 degrees ఇది డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. నేను వీడియో కూడా తీసాను, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి. నేను పూర్తిగా దానిపైన అంతా సబ్స్టిట్యూట్ చేసే మీకు ఆప్షన్లు ఆన్సర్లు ఉంటాయి. సబ్స్టిట్యూట్ చేస్తేనే వచ్చాయి డైరెక్ట్గా. అవన్నీ ఎంసెట్ క్వశ్చన్సే నేను తీసుకొని చెప్పింది కూడా. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఈ ట్రిక్ మాత్రం వాడండి, ఆ వీడియో చూడండి ఫుల్గా, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా లెంతీ ఆప్షన్ కనిపించినప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని లెంతీ ఆప్షన్ పెట్టండి. మెజారిటీ టైమ్స్లో అదే కరెక్ట్ అవుతుంది, లెంతీ ఆప్షన్. అండ్ ఇప్పుడు ట్రిక్ గురించి మాట్లాడుకుంటే, మీకు క్వశ్చన్లో ఫర్ సపోజ్ ఫిజిక్స్లో అడిగారు, ఫైండ్ ది ఫ్రీక్వెన్సీ అని అడిగారు అనుకోండి. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏముంటాయి? హెచ్జెడ్ ఉంటుంది. ఆప్షన్లో ఇంకేదన్నా ఉన్నాయనుకో యూనిట్స్, డైరెక్ట్గా మీరు ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. డైరెక్ట్గా హెచ్జెడ్ అని ఏదైతే కనిపిస్తుందో ఆప్షన్ టిక్ చేసేయచ్చు. ఇది ఒక సింపుల్ ట్రిక్. ఎలా అంటే, మీకు ఫ్రీక్వెన్సీ అడిగాడు, అప్పుడు యూనిట్స్ కూడా ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. అప్పుడు మీరు ఏం కష్టం కూడా పడవలేదు. యూనిట్స్ కానీ ఉంటే డైరెక్ట్గా హెచ్జెడ్ అని ఉండే యూనిట్కి పెట్టేయచ్చు, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ కాబట్టి. మినిమం ట్విస్ట్ చేయను 2 అయినా ఇస్తారు, అలా ఇంకో 2 మార్చేస్తారు. అప్పుడు మీకు 50% ఆన్సర్ దొరికేసినట్టే. సో ఇది ఒక ట్రిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆల్ ది అబో అండ్ నన్ ఆఫ్ ది అబో అనే ఆప్షన్ కనిపించినా కానీ డైరెక్ట్గా టిక్ చేయండి. ఎందుకంటే ఒక తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆప్షన్స్ అవి ఇచ్చినప్పుడు దాంట్లో మినిమం ఇన్నని కరెక్ట్ పెట్టుకొని ఇస్తాడు ఖచ్చితంగా. సో అవి కరెక్ట్ అవుతాయి కాబట్టి ధైర్యంగా పెట్టేయచ్చు. అండ్ ఇంకోటి, ఇలా చెప్పానని చాలా మంది ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఏలు 40 వస్తాయి, బీలు 40 వస్తాయి, సీలు 40 వస్తాయి, డీలు 40 వస్తాయి. అట్లా ఏమి రాదు. మీరు ఒకే ఆప్షన్ పెట్టేసి అన్ని క్వశ్చన్స్కి వచ్చేస్తే కరెక్ట్ అవ్వదు. అండ్ ఇప్పుడు ట్రిక్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి ఆప్షను. ఎలా అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు చూడకుండానే ఆప్షన్ పెట్టేదానికంటే ఒక క్వశ్చన్ చూసి ఆప్షన్ పెట్టినప్పుడు ఆప్షన్స్లో మీకు లిటిల్ బిట్ అన్నా మీకు అర్థం అవుతుంది ఇది ఆప్షన్ అయ్యి ఉండదు అని. అక్కడ ఒక 25% రాంగ్ అవడానికి మీకు ఛాన్స్ తగ్గిపోయినట్టే. సో ఒకసారి ఆప్షన్ చూసి ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోండి. మా వీడియోస్ చాలా ఉన్నాయి చీట్ కోడ్స్ గురించి కూడా చెప్పినవి, అవి కూడా చూడండి. మీరు లాస్ట్ టైం చెప్పాను 1 month బ్యాక్, అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను చెప్పే చీట్ కోడ్ ఏంటంటే, లీస్ట్ నెంబర్ ట్రిక్ అని చెప్తాను. అంటే ఫర్ సపోజ్ 10, 20, 30, 40 ఇవి ఆప్షన్లో ఉన్నాయి. అప్పుడు 10 పెట్టండి. ఆల్మోస్ట్ 10 అవడానికే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీరు ఐ నెంబర్ పెట్టాలనుకున్న ఐ నెంబర్ పెట్టండి. అంతేగాని కొన్నిసార్లు లో నెంబర్ పెట్టి కొన్నిసార్లు ఐ నెంబర్ అలా పెట్టకండి. వీలున్నంత వరకు లో నెంబరే ప్రిఫర్ చేయమని నేను చెప్తాను. సో లీస్ట్ నెంబర్ ట్రిక్ అని చెప్తాను అనమాట. లాస్ట్ ఏదైతే నెంబర్ ఉంటుందో లీస్ట్గా ఆ ఆప్షన్ టిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ దీనికి ట్రిక్ ఏంటంటే, ట్రిక్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అసంప్షన్ అండ్ రీజనింగ్. ఇది నేను ఓవరాల్గా ఇలా చెప్పేదానికంటే కూడా
ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తున్నా కదా, దాంట్లో చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎలా చేయాలనేది. అది మీకు చూస్తే అంత ఈజీ అనిపిస్తుంది మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇవైతే. సో అది అలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఎలా అంటే ఒక ఏలో ఇప్పుడు 3 నెంబర్స్ ఒకటే ఉన్నాయి, ఆప్షన్ ఏ ఉంది, ఏకి 4 ఆప్షన్లు 3 ఆప్షన్లు 3 అని ఇచ్చున్నాడు. అప్పుడు 4th ఆప్షన్ మీరు డిలీట్ చేసేస్తారు అనమాట. అలా సీక్వెల్గా అన్నీ చూసుకుంటా పోతే డి వరకు ఏదైతే ఎక్కువ మెజారిటీ వచ్చున్నాయో ఏ ఆప్షన్లో అయితే దాన్ని టిక్ చేస్తాం డైరెక్ట్గా. మీరు కానీ ఆ వీడియో చూస్తే డైరెక్ట్గా నేను క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఓవరాల్గా చెప్పేదానికంటే కూడా. అది చాలా బాగా అర్థమవుతుంది, ఆ వీడియో చూడండి మీరు. అండ్ మీకు ఇంకా క్లారిటీ రాను, అందరూ ఇలా చెప్తారు కానీ ఓవరాల్గా లైవ్గా ఒక క్వశ్చన్ పేపర్ నేను సాల్వ్ చేసి చూపించాను. లైవ్గా టెస్ట్ పెట్టి పైన టైమర్ కూడా రన్ అవుతుంటుంది. చీట్ కోడ్సే వారి ఒక 1 అవర్లో ఊరికే సాల్వ్ చేసేసాము. అది వీడియో కూడా కట్ చేస్తా పెడతా, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కూడా వీడియోని. ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన వీడియోస్ కానీ ఈ చీట్ కోడ్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ షార్ట్ కట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని పెట్టండి, ఏం కాదు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది చూడండి, ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు చూడండి. చూసి లాస్ట్లో వీలుంటే మళ్ళీ వచ్చి వీడియోలో కామెంట్ కూడా పెట్టండి, దాంట్లో ఆ వీడియోలో ఎంత స్కోర్ వచ్చింది అనేది మనం లైవ్గా సాల్వ్ చేసినప్పుడు. ఇది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫస్ట్ ఎగ్జామ్ అయితే కూల్గా రాయండి, ప్రశాంతంగా రాయండి అది. అండ్ లాస్ట్ మినిట్ వరకు మీరు ఎగ్జామ్ ఇంకా లాస్ట్ అయిపోతుంది, 2 minutes టైం ఉంది, ఇవన్నీ వాడాము, ఇప్పుడు మేము ఏం చేయాలా అన్నప్పుడు, అంటే కొన్ని బిట్స్ ఉంటాయి, అన్నీ ఇలా వర్కౌట్ అవ్వవు కదా, సాల్వ్ చేయను. సో కొన్ని క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేస్తారంటే, మీరు డైరెక్ట్గా ఇంకా రిమైనింగ్ అన్నీ ఒకటి ఆప్షన్ బి అయినా పెట్టుకోండి, ఆప్షన్ సి అయినా పెట్టుకోండి, అన్నీ ఒకే ఆప్షన్ పెట్టుకుంటూ వచ్చేయండి, బి అయినా సి అయినా. మిగిలిన వాటిల్లో ఈ రెండిట్లో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బి అయినా సి అయినా పెట్టుకుంటూ వచ్చేయండి. మీకు కానీ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ వేసి పెట్టుకోండి. మీకు రేపు ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేసాక కౌన్సిలింగ్ కూడా నేను గైడెన్స్ ఇస్తాను, ఏ కాలేజీలు బాగుంటాయి ఏపీలో, ఏ కాలేజ్ తీసుకోవచ్చు అనేది, ఇది కూడా చెప్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇమీడియట్గా. అండ్ ఏదన్నా మీరు కామెంట్ చేయొచ్చు, నాకు నేను రిప్లై ఇస్తాను. అండ్ ఏదన్నా పర్సనల్గా అడగాలనుకున్నా కానీ, రేపు కాలేజీల గురించి కానీ ఏది అడగాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఛానల్ బయోలో ఉంది, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది మన ఇన్స్టాగ్రామ్ లింక్. ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను. ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందరూ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు కాలేజ్ సెంటర్కి ఎంతకు వెళ్ళాలి, టైమింగ్స్ కూడా అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాము. సో అందరూ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.